అయోధ్యకు వెళ్ళలేకపోతున్నారా? అయోధ్యలో స్వామి రాముని చూడాలనిపిస్తుందా? అయితే లేట్ ఎందుకు? హైదరాబాద్లో కొంపల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో నాకైతే లాస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అయోధ్యలో రాముని చూసిన ఫీలింగే కలిగిందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఆ టెంపుల్ విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా అదే ఫీలింగ్ వస్తుంది. సో ఇవాళ అందులో సాటర్డే వీకెండ్, సో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంటే మా ఫాదర్ టెంపుల్కి వెళ్దామని చెప్పి నాతో అడిగాడు అనమాట. అందుకే నేను మళ్ళీ అదే టెంపుల్కి తీసుకెళ్తున్నా. సో చాలా మంచి ప్లేసు, చాలా పూర్తి చెట్లు ఉంటాయి, చల్లగా చాలా బాగుంటుంది వాతావరణం. సో డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ ఎందుకు, సో టెంపుల్లో మీట్ అవుతాం పదండి. బాయ్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన టెంపుల్. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాము. టెంపుల్ పేరు శ్రీ లక్ష్మీ గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ కోంపల్లిలో గండి మైసమ్మ మండలం మేడ్చల్ డిస్టిక్లో ఉంటుంది. కొద్దిగా మనం రైట్ సైడ్కి వెళ్తే కార్ కానీ బైక్ కానీ పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఓపెన్ స్పేస్, చాలా పెద్దగా ఉంది, మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మనకు ట్యాప్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. సో పూజా సామాగ్రి ఎవరైనా కొనుక్కొని రాకుండా వచ్చిన వాళ్ళకి సామాన్లు కూడా మనకి ఇక్కడే అమ్ముతారు. రైట్ సైడ్కి వెళ్తే అమ్మే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. చుట్టూ వాతావరణం, చల్లగాలి, చెట్లు, ఓపెన్ స్పేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్తే గిన, సో టెంకాయలు కొన్న తర్వాత టెంకాయలు మనం లోపల పూజారికి ఇక్కడ కొట్టరు, సో మన చేత కొట్టించుకొని లోపలికి తెమ్మని చెప్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మన చేతితోనే టెంకాయలు కొట్టి మనం లోపలికి తీసుకెళ్ళి పూజారికి ఇవ్వాలి. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద ఓపెన్ స్పేస్ ఉంటుంది. అందులో హోమాలన్నీ ఇక్కడే చేస్తారు, పూజకు సంబంధించిన హోమాలన్నీ ఇక్కడే చేస్తారు. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు చైర్లు కూడా కనిపిస్తున్నాయి. సో రిలాక్సేషన్ అవ్వడం కోసం 2 చైర్లు కూడా పెట్టారు ఇక్కడ. ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే మనకు వినాయకుడు కనిపిస్తాడు ఇక్కడ. సో ఎప్పుడైనా సరే వినాయకుడిని మనం ముందు దర్శించుకుంటాం కాబట్టి, సో ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని మనం లోపలికి వెళ్తాం. సో వినాయకుడు దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో మీకు హనుమాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడే హారతి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ విగ్రహం, హనుమాన్ విగ్రహము. సో ఇక్కడ హనుమాన్ని దర్శించుకున్న తర్వాత మనకు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి మనకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో దానికంటే ముందు మనకు శ్రీవారి పాదాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో పాదాలను దర్శించుకొని మనం పైకి వెళ్ళచ్చు. ఇక్కడ స్టెప్స్ ఎక్కి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ధ్వజస్తంభం పక్కనే మనకు గరుడ దేవుడు టెంపుల్ ఉంటుంది. సో శ్రీవారికి ఎదురుగానే ఈ టెంపుల్ కట్టి ఉంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్కి గేటు.
సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకు గోవిందనామాలు 108 ఉంటాయి. రిలాక్సేషన్ కోసం మనం గోవిందనామాలు కూడా మనం చదువుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో మనకు నోటీస్ బోర్డు ఉంటాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ముందే నోటీస్ బోర్డులో సెట్ చేసి పెడతారనమాట. సో గుడి లోపలికి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు అర్చన టికెట్లు మనకు ఇక్కడ అమ్ముతారు. సో ఒక్కొక్క టికెట్ 21 రూపాయలకు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. సో మీకు దేవుడిని చూపించాలనుకున్నాం కానీ బట్ పూర్తి రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ, దేవుడిని చూపించకూడదని. బట్ నా ప్రయత్నం అయితే నేను చేశాను దేవుడిని చూపించడానికి. నాకైతే లాస్ట్ ఈ దేవుడిని చూస్తే అయోధ్యలో రాముని చూసిన ఫీలింగే నాకు కలిగింది. సో తప్పకుండా మీకు అదే అనిపిస్తుంది. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను మీకు దేవుడిని చూపించడం కోసం. మనకి ఇక్కడ ఒక పక్క లక్ష్మీ అమ్మవారు, ఇంకొక పక్క గోదాదేవి అమ్మవారు ఇద్దరు ఉంటారండి. ఇది వచ్చి మనకు లక్ష్మీ అమ్మవారి టెంపుల్. ఇటుపక్క మనకు గోదాదేవి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ గోదాదేవి అమ్మవారికి చాలా స్పెషాలిటీ ఉందండి. సో ఎవ్రీ ఇయర్ ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఆ 30 రోజులు అమ్మవారికి తిరుప్పావై పాసురాలను ఇక్కడ భక్తులతో పారాయణం చేయిస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉందండి. సో గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించినా లేదా పూజలో పాల్గొన్నా వివాహం ప్రయత్నాల్లో ఉన్న యువతి యువకులకు త్వరగా వివాహం అవుతుందని ఇక్కడ నమ్మకం. సో భోగి పండుగ రోజు ఆలయంలో గోదాదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయండి. సో ఇక్కడ అమ్మవారికి అతిపెద్ద విశేషం ఏంటంటే ధనుర్మాసంలో అమ్మవారికి ఒడిబియ్యం పెడతారండి. సో ఆ ఒడిబియ్యం పెట్టే ప్రోగ్రాంలో దానికి సంబంధించిన పూజలన్నీ మనకు ముంచింతల్లో ఉన్న రామానుజాచార్య టెంపుల్లో మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ నుంచి మనకు ట్రావెల్ అంతా మొత్తం టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఆ లేడీస్ అందరూ ఇక్కడ ఒడిబియ్యం కట్టుకొని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారండి. ఎవరైనా సరే నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళు సో ధనుర్మాసంలో ఆ పర్టికులర్ డేకి ముందు రోజు వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అరేంజ్ చేసి మిమ్మల్ని ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారు. సో ఈ ప్లేసు స్వామివారి కళ్యాణం చేయడం కోసం వాడతారండి. ప్రతి మంత్ శ్రవణ నక్షత్రం టైంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించిన కళ్యాణం అనుకోండి. సో చాలా ఓపెన్ ప్లేస్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో రిలాక్సేషన్కి మంచి ప్లేస్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో భక్తులు ఎవరైనా దర్శించుకోవాలనుకున్నారో ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో నెక్స్ట్ టైం మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.